టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియో సరికి ఏంటంటే ఎలాంటి సొల్లు కాదనమాట. ఎందుకంటే మన ఛానల్లో కంటెంట్ అనేది యూట్యూబ్లో కొన్ని గొడవల వల్ల కంటెంట్ అనేది అయితే మిస్లీడ్ అయితే అయిపోతుంది అనమాట. కాబట్టి వాటి నుంచి ఏంటంటే కంటెంట్ పైన దృష్టి పెడదాము. ఛానల్ రీచ్ కూడా తగ్గిపోయింది బాగా. ఎందుకంటే దాదాపు 100-200 వ్యూస్ వచ్చేది 10 వ్యూస్ కూడా రావట్లేదు అనమాట. కొంచెం మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఛానల్ అనేది బూస్టప్ అయితే అవుతుంది అనమాట. కాబట్టి వ్యూస్ అయితే తక్కువ. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గాయ్స్ వీడియో కానీ లైక్ చెబుతుంది, వీడియో లైక్ చేయండి. ఛానల్ కన్నా కొత్త వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ రోజు టాపిక్ వచ్చేసరికి తమిళనాడులో మనకు ఒక మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. ఆ మూవీ పేరు వచ్చేసరికి గ్యాంగ్వా. దీంట్లో హీరో వచ్చేసరికి మనకి సూర్య అయితే నటించబోతున్నాడు అనమాట. దీనికి మ్యూజిక్ ఇచ్చేసరికి మన డిఎస్పి గారు. ఏంటంటే ఈ తమిళ వాళ్ళు ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టున్నారు అనమాట. ఏంటంటే మనకి ట్విట్టర్లో ట్వీట్స్ కూడా వీళ్ళైతే చేస్తున్నారు. ఏంటంటే మేము బాహుబలిని రీచ్ అయిపోతాం, త్రిబులాన్ని దాటేస్తాము అవి అని చెప్పేసి ట్వీట్స్ అయితే పెడుతున్నారు అనమాట. నేను కూడా దీని ట్రైలర్ చూసినప్పుడు నిజంగానే బాహుబలిని రీచ్ అయిపోయి త్రిబులార్ని ఢీ కొడతాదేమో అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ యొక్క ట్రైలర్ కట్ ఆ విధంగా ఉంది. మనకి డిఎస్పీ అయితే చాలా గుట్టడని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ అనేది మనకి బాగుంటుందని చెప్పేసి అనుకున్నాను అనమాట. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ అనమాట. ఏంటంటే నేను ఒక పోస్టర్ రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ పోస్టర్లో వచ్చేసరికి మనకి ఇద్దరు ఉన్నారు అంటే డబుల్ యాక్షన్ కింద అయితే మనం చూపించడం జరిగింది. కానీ ఈ మూవీలో వచ్చేసరికి డబుల్ రోల్ అయితే కాదు, ఓన్లీ సింగిల్ రోల్. అది సింగిల్ రోలే. కాకపోతే గ్యాంగ్వా అనే మూవీకి మేము అనుకున్నామంటే మనందరం కూడా ఒక సూర్యాని ఏ విధంగా ఊహించుకున్నాం. ఒక సూర్యాని మనం ఆ రక్తంతో ఒక అడవి మనిషిలాగా ఒక కత్తి పట్టుకుని అందరు నడుపుకు వెళ్ళిపోయే వాళ్ళగా ఊహించుకున్నాం అనమాట. కాకపోతే నిన్న రిలీజ్ చేసినటువంటి యొక్క పోస్టర్లో అందరు నిరాశ అయిపోయినాయి అనమాట. అంటే ఆడదు అని చెప్పట్లేదు, బాహుబలి అన్న రేంజ్కి అయితే ఆడదనమాట. కాకపోతే తమిళ్లో మూవీస్ అంటే కూడా బాగా ఆడతాయి. సూర్య మూవీ అంటే జనాలు కూడా బాగా వెళ్తారనమాట. నిన్న మనకి రిలీజ్ చేసిన పోస్టర్లో ఏముందిరా బాబు అనుకుంటే ఒక వైపున మన క్యాంగ్వా అయితే ఉన్నాడు అనమాట. ఇంకో వైపు కూడా క్యాంగ్వానే. కాకపోతే ఒక వైపున వచ్చేసరికి మొత్తం రక్తం మడుగులో ఆ యొక్క కత్తి పట్టుకుని ఒక నరికేసే అంత స్టేజ్లో అయితే ఉన్నాడు అనమాట. కానీ ఇంకొక పక్క ఒక మ్యాన్ అయితే అంటే ఒక గన్న పట్టుకుని అక్కడ ఉన్న అంటే ఒక యాక్షన్ టైప్ అయితే చూపించడం జరిగిందనమాట. అక్కడ గ్యాంగ్ లీడర్ లాగా అనమాట. ఒక గ్యాంగ్ లీడర్ లాగా ఒక గన్న పట్టుకుని ఒక వైపు అయితే ఉన్నాడు అనమాట. ఇద్దరు ఒకళ్ళ వైపు ఒక చూసినట్లయితే ఉంది. వీలైతే మీకు స్క్రీన్ మీద పిక్ వేస్తాను, ఒకసారి మీరు అయితే చెక్ చేయండి. ఈ విధంగా ఉంటే ఆశలు కూడా నిరాశ అయితే అయిపోయింది అనమాట. నాకైతే నేను ఒకసారి నాకేమనిపించిందంటే ఆల్రెడీ ఇలాంటి మూవీస్ మనకి చాలా వచ్చింది, ఈ కంటెంటే వేరేగా ఉందని చెప్పేసి అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే మనకి దాదాపు అంటే ఒక మనిషి ఒక పాతకాలంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేసేవాడు, అదే మనిషి మళ్ళీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఏ విధంగా చేస్తాడు అనేటటువంటిది కాన్సెప్ట్ అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. ఒకసారి నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా షేర్ చేసుకోండి నాతోటి. కింద కామెంట్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి. అది దీనిపై మీరేమనుకుంటారో అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీ బాహుబలి రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా అనేది కామెంట్ చేయండి. అంటే మోర్ వీడియోస్